నమస్తే వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. వేములవాడ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ నాయకుడు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ముందడుగు వేశారు. వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెల్మెడ ఆధ్వర్యంలో కోనరావుపేట, రుద్రంగి, చంద్రుతి, వేములవాడ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా కార్డులు అందించారు. వేములవాడ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ భరోసా కార్యక్రమంలో ఆయన స్వయంగా డ్రైవర్ల చేతుల మీదుగా కార్డులు అందించారు. ఈ సందర్భంగా చెల్మెడ మాట్లాడారు. ఆటో డ్రైవర్లు సమాజంలో నమ్మకమైన సేవకులని, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోగ్య బీమా అందిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను సురక్షితంగా చేర్చడంలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా గౌరవ ఆటో యూనియన్ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు ఆల శ్రీనివాస్, వెంగళ శ్రీనివాస్, ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, నరాల శేఖర్, జోగిని శంకర్, మండల అధ్యక్షులు గోసుకుల రవి, మల్యాల దేవయ్య, నాయకులు నీలం శేఖర్, కొండ కనకయ్య, వాసల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎలాంటి ప్రమాద బీమా కావచ్చు, మరి ఆరోగ్య బీమా కావచ్చు, చరిత్ర ప్రాధాన్యత చెప్పవచ్చు. మరి కార్పొరేషన్కి మరి సంపూర్ణి అన్న తిరగాలి కదా. ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరు మా నాయకులు మీకు ఏ ఇబ్బంది ఉన్నా మొత్తం ఖర్చులు భరించి చూసి కొన్ని ఉదాహరణ చెప్పాలండి. దయచేసి ఇక్కడ లక్ష్మీ కూడా అందరికీ పాస్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా వెంకట అర్థం సూర్య ఇంద్ర గారు సొంతపాక దేవరాజు గారు, మరి అదేవిధంగా దయచేసి అక్షరాలకు కార్యం, అదేవిధంగా బొచ్చ సుకుమార్ గారు, అదేవిధంగా సుకుమార్ శేఖర్ గారు, చంద్రుతి మండలం రెండు మూడు విషయాలు. ఆటో కార్మికులు అంటే చిన్న చూపు అనేది ఎక్కడ లేదు. మేము చెప్తున్నాం, ప్రొద్దున లేచి విద్యార్థులను తీసుకుపోవడం ప్రయాణం స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం గ్రామాలలో కార్తీయులను వ్యవసాయ కూలీలను తల్లిదండ్రులను మొదలవుతుంటే సాయంత్రం అర్ధరాత్రి కూడా ఆ గ్రామాలలో ఉన్న రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఇలా ఏ ప్రభుత్వ వాహనం నడదు, అర్ధరాత్రి మీరే పోయితే హాస్పిటల్ ఈ యొక్క సేవలు ఈ యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే కార్మిక సోదరులు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మిత్రులు మల్లారా మాయ సర్పంచ్ గతంలో మాట్లాడితే మీకు ప్రజా సంబంధాలు, గ్రామ సంబంధాలు, పట్టణ సమాచారం, అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర కాదు, మీరు ఇంటెలిజెన్స్ చూపడుతున్నా మీ ఆటో ఎక్కిలోనే మాట్లాడుకుంటారు. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ పార్టీ ఎలా ఉన్నది, పలానా వ్యక్తి విధానం ఎట్లుంది, పలానా హాస్పిటల్ ఎట్లుంది, పలానా స్కూల్ ఎట్లుంది, పలానా కాలేజ్ ఎట్లుంది. మీరు సక్రమంగా ఉంటేనే, మీరు ఆరోగ్యం ఉంటేనే మీ ఆటోలో మీరు మీ యొక్క ఆటో నడిపేస్తారు. దాదాపు 4-6 మంది దాకా తీసుకుపోతుందండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే కార్యక్రమంలో ముఖ్య సూచనగా పాటించి మన చెల్లె లక్ష్మణ గారు మీ ఆరోగ్యం కొరకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా ఆరోగ్య బీమా ఆరోగ్య చెల్లె లక్ష్మణ గారు ఈ సూత్రం ఇప్పుడే చూస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ సోదరుల
ఆరోగ్య బీమా మరియు యాక్సిడెంట్ బీమా కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుమారుగా 7,000 మంది మన ఆటో సోదరులందరికీ కూడా 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ బీమా పథకాన్ని కార్డులు జారీ చేసి ఎవరికైనా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చనిపోయినా కూడా వారికి 5 లక్షల, వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా వారు ప్రీమియం కట్టి వారికి ఆ వెసులుబాటు చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా చల్లిమేడ ఆనందరావు దవాఖానా ద్వారా కరీంనగర్ బొమ్మకల్ ద్వారా ఇలా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆటో సోదరులకు ఏ ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా కూడా అన్ని సౌకర్యాలు మా హాస్పిటల్ ద్వారా వారికి ఉచితంగా చేపడతానని వారికి ఇలా ఆరోగ్య బీమా కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇలా వేములవాడ పట్టణంలో ఆటో డ్రైవర్ సోదరులందరినీ కూడా పిలిచి వారికి కార్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని నా అదృష్టం అంటే చల్లిమేడ హాస్పిటల్ ద్వారా దాని యొక్క చైర్మన్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగిందని భావిస్తా ఉన్నాను. అందుకని పార్టీలకు అతీతంగా ఏ కార్మిక సోదరుడు ఉన్నా కూడా, ఆటో సోదరుడు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సద్వినియోగం కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అడ్డిక లక్ష్మి వార్డు సభ్యుల్ని చెక్కపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధుల్ని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అడ్డిక లక్ష్మి మాట్లాడారు. గ్రామ సమస్యల పరిష్కారంలో అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. తమపై విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు వంగ పరశురామ్ గౌడ్, ఉపాధ్యక్షులు వంగ రాములు, శేఖర్, సత్యం, రాజు, వంశీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపు గౌడ సంఘానికి అందరికీ నమస్కారాలు. నూతన వర్గ పాలకవర్గానికి మాకు గౌడ సంఘానికి హామీ వచ్చింది. ఎవరు అడ్డిక శ్రీనివాస్ సర్పంచ్ మాకు గోపురం కట్టియాలని కట్టిస్తాడు. గెలిచినా గెలవకుండా కట్టిస్తాడు. ఇప్పుడు అదే మేము అందరం కోరుకునేది అంటే గౌడ సంఘం మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే గెలిచిన సంతోషంలో మాకు ఏది లేకుండా మొత్తం గోపురం కంప్లీట్ చేసేయాలని మాకు కోరిక. ఇంతే. ఈరోజు చెక్కపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు వారి పాలక వర్గానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది. ముందుగా ఈ ఎల్లమ్మ తల్లి దర్శనం ఎవరు చేసుకున్నా కానీ వారికి ఎల్లవేళలా విజయం వరిస్తుంది. గత సర్పంచ్ కానీ, గత ఎంపీటీసీ కానీ, ఇప్పుడు సర్పంచులు కానీ ఎవరైనా దర్శనం చేసుకున్నచో వారికి విజయం వరిస్తుందని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. అలాగే సర్పంచ్ గారు మాకు గౌడ సంఘం ఎల్లమ్మ గోపురం కోసం హామీ ఇవ్వడం జరిగింది. దానిని పూర్తి చేస్తారని మేము స్వాగతిస్తున్నాము. అలాగే మన ఉప సర్పంచ్ అనిల్ కాదాస్ గారు కూడా అడగంగానే మాకు మైక్ సెట్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే వార్డు మెంబర్ గడ్డి మల్లన్న గారు ఈ సీసీ పోసినప్పుడు వారి ట్రాక్టర్ ద్వారా ఇదంతా బ్లేడ్ బండితో చేయడం జరిగింది. అలాగే బొడిగ శ్రీనివాస్ గారు ఎల్లమ్మ గుడికి దర్వాజాలు చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు శివరాత్రి రాజు వారి వార్డు మెంబర్ అయినటువంటి వారు కూడా రేకులకు మాకు సహాయ సహకారాలు చేయడం జరిగింది. అందుకే వీరందరూ ప్రతి ఒక్కరు మాకు మా గుడికి, మా సంఘానికి కృషి చేశారు. కాబట్టి మా మర్యాదగా మేము ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌడ సంఘ సభ్యులకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేయచ్చు. చెక్కపల్లి నూతన పాలక వర్గానికి చెక్కపల్లి గౌడ సంఘం అయినటువంటి పరశురామ్ ప్రెసిడెంట్ అండ్ కుల పెద్ద మనుషులు
మహిళలు అందరూ మా పాలక వర్గాన్ని పిలిచి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్లకు ఎల్లవేళలా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అయినటువంటి నేను మా పాలకవర్గం ఎలాంటి అవసరాలున్నా వీళ్ళ టెంపుల్కు సంబంధించి సంఘానికి సంబంధించి ఎలాంటి అవసరాలున్నా మమ్మల్ని సంప్రదిస్తే ముందుండి వాళ్ళ పనులను ఎల్లవేళలా కొనసాగిస్తామని ఈ సన్మానం చేసినందుకు కుల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు చెక్కపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నాకు పాలక వర్గానికి చెక్కపల్లి గౌడ సంఘం వారు సన్మానించడం జరిగింది. వారికి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచి అడ్డిక లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచి అనిల్ గారికి, అదేవిధంగా తలారి రవి, మన బొడియ శ్రీనివాసు, గడ్డి మల్లయ్య, మన సొప్పరి సత్తవ, మరి మంజుల బరిగల, పోతే శివరాత్రి మంజుల, ఫస్ట్ వార్డు సరిత, కేవలం ఉంటే మంగ హరిదాసు లేదు, మంగ హరిదాసు, కరుణాకర్, చొప్పటి కరుణాకర్, ఇద్దరు రాలేకపోయారు. దానికి మేము చింతిస్తున్నాం. అందరూ రావాలి ఎక్కడికైనా. ఇందుకొరకు మనను సన్మానించిన గౌడ కులస్తులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మేము ఎలక్షన్లకు ముందు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం గోపురం కాకుండా నేను సాధ్యమైనంత వరకు 3 లక్షల వరకు మెటీరియల్ వేయిస్తా అని చెప్పడం జరిగింది. దానికి నేను ఎప్పటికైనా ఓడినా గెలిచినా ఇస్తా అని హామీ ఇచ్చిన, అది తప్పకుండా నెరవేరుస్తా. అయితే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ఇంకేమైనా ఎక్కువ అయినా కానీ కొంచెం నా వంతు సాయం చేయగలుగుతా. కానీ కాకుండా మీ వంతు సహకారం ఉండాలి. అందరం కలిసి సహకారం చేసినప్పుడు పనులు అవుతాయి. నేను ఒక్కనే పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడు పని కాదు. అందరం మీ కులస్తులు సుతం మాకు సహకారాలు అందించాలి. మనం ఇంకా ఎక్కడికైనా పోయినా కానీ ఎక్కడికైనా డొనేషన్ రూపంలో పోయినా మీరు అందరూ మా ఎంబడి నుండి పని చేసినప్పుడు మేము సుతం సంతోషంగా మీకు సహకారాలు అందిస్తాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తే డెవలప్ అనేది ఆగది. ఊరిలో ఇది ఎల్లమ్మ గుడి కాకుండా ఏ పనైనా డెవలప్లో అందరం కలిసినప్పుడు మంచి అభివృద్ధి పనులు జరుగుతాయి. అందుకొరకు మీ సహాయ సహకార సుతం మాకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నా. అందుకొరకు మేము అయితే కొంత తెలిసింది ఏంటంటే ఈ కొన్ని పైసలు మనం ఎండోమెంట్లో కడితే దీనికి ఇంకా డబుల్ త్రిబుల్ ఇస్తారనేది ఒక ఆలోచన కొందరు చెప్పారు. దాన్ని నేను తెలుసుకుంటా. ఒకవేళ అదే పరిస్థితులు అయితే నేను ఇవి కడితే మనకు సరిపోయే వీలుంటే పూర్తి కంప్లీట్ చేసే బాధ్యత నాది ఉంటుంది. అట్లా కాకుండా దబన అట్లా కాదు అన్నప్పుడు మాత్రం మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. మనం ఎక్కడికైనా పోయినప్పుడు చూద్దాం, మేము పడతాం, మీరు ఎక్కడికైనా పోదాం అన్నప్పుడు నేను వస్తా. చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం సర్వేల పేరిట ఆశా కార్యకర్తల్ని మోసం చేస్తోందని చందుర్తి మండల ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు సిరం గాయత్రి అన్నారు. ప్రభుత్వం మళ్లీ లిప్రసీ సర్వే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందని, గతంలో చేసిన పోలియో, ఎన్సీడీ సర్వే డబ్బులు ఇప్పటికీ చెల్లించలేదని, ఆ డబ్బులు చెల్లించిన తర్వాతనే మళ్లీ సర్వేలు చేస్తామని హెచ్చరించారు. ఆశా కార్యకర్తలకు పడికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, గత ప్రభుత్వాలు కూడా మోసం చేశాయని, ఈ ప్రభుత్వం కూడా ఆశా కార్యకర్తల్ని ఆదుకోవడం లేదన్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం ఆశా కార్యకర్తల్ని ఆదుకోవాలని లేనిచో ఈ నెల 27వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఉపాధ్యక్షులు పొన్నం రేణుక, ఎన్ అరుణ్, గడ్డం జ్యోతి, ప్రధాన కార్యదర్శి కత్తి మమత, సహాయక కార్యదర్శి సుకపాక లక్ష్మి, కోశాధికారి తర్రె సుజాత, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ ఈరోజు 23వ తారీఖు నాడు మేము పిఎస్సీల ముందు గత సర్వేలు లెప్రసీ కానీ, పోలియో కార్యక్రమం కానీ, ఎన్సీడీ సర్వేస్ కానీ ప్రతి ఒక్క సర్వే చేస్తున్నాము మేము. అయినా మాకు ఎవరు కూడా మాకు సర్వేలకు డబ్బులు ఇవ్వడం లేదు. మళ్ళీ కొత్త సర్వేలు పెట్టి మమ్మల్ని సర్వే చెయ్యాలి ఖచ్చితంగా అని వేధించడం జరుగుతుంది. కాబట్టి మాకు పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. ఇదే విధంగా సర్వేలు చేయించుకుంటూ మాకు డబ్బులు చెల్లించనిచో మేము 27వ డేట్ నాడు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు కూడా చాలాసార్లు చెప్పాము ఫిక్స్డ్ వేతనం కోసమని. ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, మేము ఆడబిడ్డలము, మమ్మల్ని అమ్మ పెట్టది అడుకో తిననీయది అన్నట్టుగా ఈ పని వదులుకోకుండా వేరే పని చేసుకునే పరిస్థితి లేదు.
ప్రతి ఒక్క ఆశ అనారోగ్యంగా దెబ్బతింటుంది, ఆర్థికంగా వెనుకబడుతున్నారు. కాబట్టి ఫస్ట్ మేము ఆరోగ్యంగా ఉంటేనే, మేము కడుపు నిండా అన్నం తిని గ్రామ స్థాయిలో మేము పనులు చేయాలంటే ఫస్ట్ మేము ఆరోగ్యంగా ఉండాలి. మాకు చాలని జీతాలతోటి పారితోషికాలంటూ పేరు పెట్టి మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మాకు వెంటనే ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు చందుర్తి పిఎస్సిలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏఎన్సీ టార్గెట్లు పెట్టడం జరుగుతుంది. మరియు గర్భవతులను టార్గెట్లే కాకుండా ప్రసవాలు కూడా గవర్నమెంట్లో టార్గెట్లు పెట్టడం జరుగుతుంది. మేము ఒక నెలలో 3 డెలివరీస్ చేయిస్తే మాకు ఒకటే డెలివరీ కిందికి లెక్క కడుతున్నారు. కాబట్టి ఎలక్షన్ డ్యూటీలు మరియు ఎగ్జామ్ డ్యూటీలు తదితర అన్ని పనులు మాతో చేయించుకుంటున్నారు. కానీ మేము బిల్లు కడికి వచ్చేసరికి పారితోషికాలని చేస్తున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా 18,000 నిర్ణయించాలని కోరుతున్నాం. వేములవాడ పట్టణంలోని హంసిని ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూవీ షోను ఏర్పాటు చేశారు. ఈ మూవీ షోని 2 రోజుల పాటు సోమవారం, మంగళవారం నిర్వహించారు. స్కూల్ క్యాంపస్ లోని సెమినార్ హాల్లో అన్ని హంగులతో ప్రముఖ చిత్ర మహావతార్ నరసింహను విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శనను పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడారు. సినిమా వల్ల పిల్లలందరూ రిలాక్స్ అయ్యారని తెలిపారు. క్రమం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండి చదువుపై మరింత శ్రద్ధ చూపుతారని అన్నారు. ప్రతిరోజు పిల్లలకు అన్నింటికన్నా ఉత్తమమైన విద్యతో పాటు వినోదం అందించాలనే లక్ష్యంతో స్కూల్ యాజమాన్యం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడుగా కుమార్. మీరంటున్నది నిజమే. దేవతలందరినీ నా దాసులు. నేను జలాలకి సముద్రాలకి దేవుడు. నా పేరు Good morning to everyone. Myself Abdul Rahman. I am from 9th standard. Today in our school we have arranged a movie show. In our school, recently in our school we have engaged with science fair. Like this type of programs, we are feeling very happy and getting relaxed. In our school, not only studies, also discipline and English communication skills, and maximum number of co-curricular activities are conducting. We are feeling very happy and proud to be a student of Hamsini TJ High School, and I am very thankful for our Santosh Sir Garu to arrange a movie and conducting various programs for us. Thank you. I am from 9th standard. Today I feel happy and proud to speak about few words on our school. Today in our school we are arranging a special program which is Mahavatar Narasimha, a movie show. It tells about the story of Lord Narasimha and devotion of Prahalada. Such movies are very useful for students because they help us learn culture, tradition and
good manners in an interesting way. We are very thankful to our correspondent Santosh Garu for organizing this type of devotional programs in our school. At last, I feel proud to be as a student of Hamsini. Thank you. My name is D. Harshanas. I am from 9th standard. Today, our school has organized a special screening of the movie Mahavatar Narsimha. Following recent and successful science fair, these type of engaging programs makes us feel incredibly happy and provide us a refreshing break that helps us in relaxation and provides us focus on our goals. This story tells the good values of truth, courage and devotion. I would express my sincere gratitude to our correspondent sir for arranging this type of programs in our school. Proud to be an Hamsini. Thank you. My name is Kruti Reddy. I am studying in 7th standard. Today in our school has conducted a movie show. Recently in our school we have engaged with science fair. In our school not only the studies but also English communication, discipline and maximum number of co-curricular activities are conducted. We are feeling very happy to be a student of Hamsini DJ High School. Thank you for our correspondent Santosh Garu for giving a great opportunity. Thank you. My name is Emil Vikshu. I am from 7th standard. Today in our school has conducted movie show Mahavatar Narsimha. This is an epic movie. Recently in our school conducted the science fair. In our school we are conducting most of the activities like this. We are very happy to conducting activities like this and we are relaxing with this. In our school not only the studies, also the discipline, English communication and co-curricular activities are conducted. So we are very grateful to be a student of Hamsini DJ High School. Thank you for giving this opportunity. Thank you. Good morning, one and all. Today and yesterday in our schools, Hamsini and Dharmika Little Units, we have arranged the movie show. In the movie show, we have shown Mahavatar Narsimha movie to all our students from class UKG to 9th. Mainly arranging of this movie show to our students is because of these students are regularly busy with their studies, examinations, writing part, etc. If we give a small relaxation to them, they'll boost up and they'll concentrate more on the regular job. Recently we have conducted science fair also. So many parents are involved in the science fair. Approximately 300 to 400 parents, they visited the school and they have encouraged our school. Our students also did very well. Within a short interval of time, again we are arranging this movie show. In this way, regularly what we are doing along with the studies, communication of the students and discipline, our students told right, extra co-curricular activities, we are giving importance to that also. In the part of that extra co-curricular activities, today, actually this is 2 days program. Total 3 shows we have conducted. This is our 3rd show. So I hope all our students enjoyed, relaxed very well. Moving forward also we will do the same. Especially we are thankful to the parents. They are supporting very well and our teachers also monitoring the students in a good manner. So if all we parent, teacher, student, management, all we work together, definitely the best we will give to the students. That is what we are going. So moving forward also we will do the same. Thank you. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామంలోని నిర్మల పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మ సునీల్ గా రెవరెండ్ ఫాదర్ బాస్కో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురికి ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పండుగల ప్రాముఖ్యతల గురించి విద్యార్థులకు వివరించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం సిస్టర్ సిల్వెస్టర్, కరెస్పాండెంట్ సిస్టర్ క్యాప్చర్, ప్రిన్సిపల్ సిస్టర్ అరసి, వైస్ ప్రిన్సిపల్ తవమణి, సిస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దేవుడు కూడా సరిపోయినట్లుగా దేవుడు మనందరినీ తన యొక్క శక్తియుక్తులతో నింపి మనం సంతోషంగా ఆనందంగా జీవించడానికి
section, P. Snigdha, first place. Today we are celebrating the semi-Christmas in Nirmala English Medium High School in Shantinagar. And Christmas is the celebration of the love, God's love for the humanity and God's service that He has done to the world. And today, celebrating this Christmas really fills our hearts with lots of happiness and joy. And this joy can be seen among the students in their faces and the joyful moment in the environment of the Nirmala English Medium. జయంతి పండుగని ఇంత వైభవంగా ఇంత గొప్పగా ఈ యొక్క నిర్మలా స్కూల్లో కండక్ట్ చేస్తున్న సిస్టర్ గారులందరికీ ధన్యవాదాలు. ఈ క్రీస్తు జయంతి, క్రీస్తు అనగానే మనందరికీ సేవ గుర్తుకొస్తుంది. నేను సేవ చేయడానికి వచ్చాను, సేవింపబడటానికి రాలేదని తెలియని క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ సిస్టర్ గారు ఇక్కడ అంతా మంచిగా పిల్లల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతూ అదేవిధంగా అస్వస్థతగా ఉన్న వారందరినీ అక్కడ స్వస్థత చేకూరుస్తూ హాస్పిటల్లో, స్కూల్లో అనేక విధాలుగా ఇక సేవ చేస్తున్న ఈ సిస్టర్ల యొక్క సేవ అనేది చాలా గొప్పది, మహిమోపేతమైనది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పిల్లలందరూ ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ క్రీస్తు జయంతి పండుగలో ఒకే కుటుంబంగా పార్టిసిపేట్ చేయడం అనేది మన అందరికీ చాలా ఆహ్లాదకరమైన విషయం. సో కాబట్టి ఈ సిస్టర్లందరినీ వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ యొక్క పండుగని మేము కొనియాడుతున్నందుకు ధన్యవాదాలు. We are celebrating semi-Christmas celebrations in Nirmala English Medium High School. I feel very proud to be in one of the participants in the program. The program was very beautiful and the judges and all the teammates are very cooperative with us. We do our best to give the best. Thank you. వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు నూతన వార్డు సభ్యులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆది శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతన వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు. నూతన పాలక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డి రాజు, మండల అధ్యక్షుడు వకులభరణం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చింతపంటి మల్లేశం, ఉప సర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో పాటు తదితరులు ఉన్నారు. అందరు లైన్ మొత్తం ఇప్పుడు రెండవ ఓకే, శుభాకాంక్షలు. అందరికి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు అందరికీ. మాట్లాడిస్తాం. ఈరోజు నాగేపల్లె, కోసటిపల్లె గ్రామాలకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసినన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ చింతపంటి మల్లేశం గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ వినోద్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి అందరూ మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆసినన్న గారికి కలవడం జరిగింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాలన చూసి, ఈ పథకాలు చూసి, ఈ గ్యారంటీలు చూసి, ఎందుకంటే వారు గ్యారంటీలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ అమల్లో పెట్టిరు కనుక దానికి ఆకర్షించి ఈ నాగేపల్లె పొజడల గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు జైన్ కావడం జరిగింది. అందుకు మాకు మొన్న జరిగిన ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ని, వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు, కోసటిపల్లె, నాగేపల్లె గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా రూరల్ మండల్, అర్బన్ మండల్ కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్లకు,
ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వారిని అతి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు వారికి అందరికీ రైతులకు కానీ మహిళా అక్కజల్లకు కానీ పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు కానీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే విధంగా రాబోయే స్థానిక ఎంపీడీసీ, జడ్పీడీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు అదేవిధంగా ఇట్లనే ఇదే మూమెంట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు ఇట్లనే పట్టం కడతారని అనుకుంటూ అదేవిధంగా మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టిన విధంగా సన్నబియ్యం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ కరెంటు మాఫీ కావచ్చు, అట్లాగే మహిళా సంఘాలకు 20 లక్షల రుణాలే కావచ్చు, గ్రూప్కు రుణాలే కావచ్చు. అదేవిధంగా ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి సంక్షేమ ఫలాలు ఎన్నో ఉన్నాయి కనుక ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అలా పునాది లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరైనా ఉన్నా వెల్కమ్ జైన్ కావచ్చు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నారు. పోచెట్టిపల్లె, నాగాయపల్లెకు సంబంధించినటువంటి వారి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారి సమక్షం లోపల మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మరి గ్రామ యువకులకు, వార్డు మెంబర్స్కు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక మరి పార్టీలోకి స్వాగతం పలుకుతూ మరి ఏదైతే ఈ ప్రాంతం లోపల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలందరికీ చేరువ విషయం లోపల ఆకర్షితులై వస్తున్నటువంటి మరి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరందరూ చేరినటువంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరందరూ తోడ్పడవలసిందిగా మీ అందరినీ మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జల్మెడ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు భాషా గౌరవం పాటించాలని హితో పలికారు. 4 సార్లు ఓడిపోయి ఒకసారి గెలిచినంత మాత్రాన అహంకారం తగదని అన్నారు. గత 2 ఏళ్లలో వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోతుకురావుపేట, చందుర్తి రోడ్డు ముంపు గ్రామాల నిర్వాసితులకు 5.04 లక్షల పరిహారం, మహిళలకు 2 లక్షల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. అలాగే దేవాలయ అభివృద్ధి పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కూరగాయల మార్కెట్ షెడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా స్పష్టత లేదని ఆరోపించారు. భారీ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ముందుగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలన సాగించాలని చెల్మెడ సూచించారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంటీల మీద కానీ ప్రస్తావించడం జరిగింది. మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్దలు మాట్లాడుతున్నారు. వారికి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు తీసినా నీకు బుద్ధి రాలేదా? 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు, నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడుతూ. నేను ఆశీర్వాదానికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతా ఉన్నా. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 1985 నుండి 2023 వరకు ఎక్కడ పోటీ చేసినా సుమారుగా 12-13 సార్లు పోటీ చేసిన బై ఎలక్షన్ ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇలా గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి 4-5 సార్లు పోటీ చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలేదు. గౌరవ హరీష్ రావు గారు 6-7 సార్లు చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలేదు.
ఓడిపోయి ఒక్కసారి గెలవంగానే ఇక నేల ఏడిచి ఆకాశంలో స్వామి చేస్తున్నావు. ఒక్కసారి నేల మీద ఉండు. ముఖ్యమంత్రి మెప్పు పొంది ఏదో మంత్రి పదవి వస్తుందని నువ్వు ఆశిస్తా ఉన్నావు. ఆ దేవుని మేము కూడా కొట్టుకుంటాం, మా ప్రాంతానికి మంత్రి పదవి రావాలి అని మేము కూడా కొట్టుకుంటున్నాం. మేము వేరే ఏం చేస్తున్నాం, కానీ మీ భాషను మేము ఏదో సంస్కారంతో ముందటికి మాట్లాడేంత మాత్రం మేము బలహీనలమో చేతకానులం కాదు. మీకు దమ్ముంటే, ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు ఆడతారు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు ఏం చేసిందని మేము మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు గెలిచిన వెంటనే మోత్కురావుపేట చందుర్తి 3 నెలల్లో చేస్తున్న రోడ్ ఇప్పటివరకు 2 సంవత్సరాలకు దాని ఏం పురోగతి లేదు. ఇవాళ గెలిచిన 3 నెలల్లో 6 నెలల్లో మరి ఇవాళ ముంపు గ్రామాలైన గురైన ఈ మన నిర్వసితులకు 5,04,000 ఇస్తా అని చెప్పారు. ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే మీ చేత కాదు. ఎందుకంటే అప్పుడు ఉద్యమాలు చేసినారు, రాస్తారోకోలు చేసినారు, మన కలెక్టర్ దగ్గర పోయినరు. మరి అప్పుడు చేసిన గౌరవ మంత్రివర్యులు ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ గారు కానీ వారు మంత్రులుగా ఉన్నారు. ఇలా మీరు శాసనసభలు ఉన్నారు. ఏమడ్డం వస్తుంది మీకు? మీరు చాలా చెప్తా ఉంటారు మాకు సీఎం గారి దగ్గర. అంటే మీరు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి. వాళ్ళకి 5,04,000 ఇస్తారా ఇయ్యరా? ఏదో సంతకం లేని ఉత్తరాలు ఇచ్చి ఇందిరామైన్లు వస్తాయి కట్టుకున్న వాళ్ళకంటే దాని మీద స్పష్టత ఇవ్వాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నారు. 18 సంవత్సరాల నిన్న మహిళా సోదరిమణులకు 2 లక్షల రూపాయలు వచ్చేది ఉండే, మరి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడతలేరు. సంకపల్లిలో 45 ఇండ్లకు మేము జీవో తీసుకునే ప్రక్రియ ఉంటే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. అదే కాదు, ఇలా బద్దిపోచమ్మది మేము మీకు అన్ని ఇచ్చి పెడితే 2 సంవత్సరాల కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసే దాఖలాలు లేవు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇవాళ ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని 3 కోట్లు పెట్టి మా గవర్నమెంట్లో అయింది, ఇవాళ చెరువు దగ్గర ఇసుకపోయి ఆగిపోయింది తప్పితే అది ఏమైనా పూర్తి అయిందా? ఇప్పుడే కూరగాయల మార్కెట్ దగ్గర షెడ్లు కట్టిస్తా అని బేస్మెంట్ దాకా తీసుకొచ్చి దాన్ని ఏదో ప్లింత్ బీమ్ వేసిన తర్వాత మట్టి నింపే దాఖలాలు మీకు చేతనైతలేదు. అది మీకు కనిపిస్తలేదా? మేము చెప్పినాం చాలా సందర్భాలలో, మీరు చాలా సందర్భాలలో చెప్పినావు. ఏమని? గుడి మూసేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సమ్మక్క సారక్క జాతరలో అనువైతీగా దక్షిణ కాశీగా పేరుగాంచిన మన వేములవాడ మన దేవస్థానానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అది అయిపోనియండి. దాని తర్వాత శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు మొదలుపెట్టండి. అదే కాకుండా 4 ప్రశ్నలు వారిని ప్రశ్నించడం జరిగింది. ఒకటి, మీరు ఎట్లా కట్టబోతా ఉన్నారు? దాని ప్లాన్లు పత్రికలు అందరికీ గుడియాలే. ఎక్కడో రూమ్లో పెట్టి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఎందుకు రాలేదని ఎవరో అడ్డం తిట్టం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, రమేష్ బాబు గారు ఉన్నప్పుడు మరి అన్ని కూడా గెస్ట్ హౌస్లో చిత్రపటాలన్నీ కూడా పెట్టి ఇది మేము చేయబోదని చెప్పడం జరిగింది. ఎందుకు మరి మీరు ఎందుకు చేస్తున్నారు? రెండోది అడిగినాం, సాయిల్ బేరింగ్ కెపాసిటీ చూసినావా? మరి చూసినట్టయితే అది ఎంత డెప్త్ పోతుంది, దానికి ఎంత ఎస్టిమేట్ అవుతుంది అని రెండోది అడగం. మూడోది, మరి దాని డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుందని మేము వారిని ప్రశ్నించడం జరిగింది. నాలుగోది, కాల పరిమితి ఎంత అవుతుందని వారిని అడిగితే ఇప్పటి వరకు గూలగొట్టుట్లో మీ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. ఇలా రోడ్ సైడ్ పాపము పోయిన ఇండ్లు కానీ దుకాణ సదుపాయాలు కానీ మేము ఉన్నప్పుడు 35 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ తీసుకొస్తే ఇవాళ మీరు దాన్ని 21-22 కోట్లలో ముగించి 13-14 కోట్లు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కడుపు కొట్టినరు అని ఆ ఘనత మీకే దక్కుతుంది. మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. ఆలోచించండి. ఇవాళ 2 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, కానీ మీ ఎప్పుడైనా వారికి నిర్మాత్మకంగా ఉండాలి, ఈ ప్రజలకు సేవ జరగాలని ఒక ఆలోచనతో మేము జరగడం జరిగింది. మీకు సబ్జెక్ట్ అవగాహన ఉండదు, అందుకే దయచేసి మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మేము వేములవాడ ప్రజల నియోజకవర్గం ద్వారా మా నాయకుడు కొంచెం మంచి చెప్పాలి, ఎందుకంటే మీరు అంటే టీవీలో డిబేట్లు అక్కడిక్కడ వస్తారు కాబట్టి మా నాయకుడు ఇట్లుడని ప్రజలు హీలం చేయకుండా మా అందరినీ దయచేసి కాపాడు శ్రీనివాస్ గారని మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా మీ స్థాయికి మీరు ఎన్నుకోబడ్డ మీరు ఒక నాయకుడు కాబట్టి మీ స్థాయికి మీరు దయచేసి మేడిగడ్డనో లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులో అంత సీన్ మీకు లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చెప్యాల శిరీష గణేష్ ఉప్పులూటి గణేష్లు గెలుపొందగా వారిని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలో మీ వంతు సహకారం అందించాలని, మీపై విశ్వాసం, ఓటు వేసిన ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లెం నర్సింగ్, అల్లూరి గంగారెడ్డి, నాగులపల్లి రవీందర్, బొడ్డు మల్లయ్య, ఏనుగురాజు, తర్రె తిరుపతి, మణిదీప్, నరేందర్, రాజేష్, సాత్విక్, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున 4వ వార్డు సభ్యులుగా చెప్పాల గణేష్ శిరీష మరియు 14వ వార్డు ఉప్పులూటి గణేష్ గారిని మీ మద్దతు ద్వారా ఓటు ద్వారా మీ మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మా వార్డు మెంబర్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీరికి మా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి పాత్రను మా వార్డు మెంబర్లు దాన్ని విధి నిర్వహణలో ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కోసం కష్టపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి తప్పకుండా మేము కూడా మరి రానున్న రోజులలో గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్య కానీ, వీధి లైట్లు కానీ, మరి సైడ్ లైన్లు కానీ, గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి మాకు ఇచ్చినటువంటి మా పాత్రను సంపూర్ణంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో మరి ఖచ్చితంగా మా యొక్క పార్టీ బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి INT న్యూస్.